నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో వేసినటువంటిది ప్రధానమైనటువంటి శీర్షికలో సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్, ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. 7 దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక, తొలి రోజే 17 కేసులు విచారించిన ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో సరికొత్తమైనటువంటి ప్రధానమంత్రి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి గవాయి పదవి విరమణ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వారు కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి. కానీ హర్యానా నుంచి తొలిసారిగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో కీలకమైన సుప్రీంకోర్టు పీఠాన్ని అధిరోహించినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన గతంలో పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్వతంత్ర ప్రాతిపత్తిని కల్పించేటువంటి ఆర్టికల్ నెంబర్ 370కి సంబంధించినటువంటి ఆ తీర్పుని కూడా ఇచ్చేటువంటి బెంచ్ను కూడా జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీహార్లో సంబంధించినటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించిన సర్ బిల్లుకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈయన కీలకంగా వ్యవహరించడం జరిగింది. అంటే సాధారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యేటువంటి వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ధర్మాసనాలు కానివ్వండి, లేకపోతే శాశ్వతమైనటువంటి కొన్ని ధర్మాసనాలు కానివ్వండి, వీటిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి తీర్పులను వెలువరుస్తూ ఉంటారు. జస్టిస్ సూర్యకాంత్ కూడా పలు కీలకమైనటువంటి కేసుల్లో తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత తదుపరి న్యాయమూర్తిగా ఆయన నియమితులవ్వడం, నిన్న రాష్ట్రపతి భవన్లో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంటే ఇప్పటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది మనము ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. జస్టిస్ గవాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆయన సీజేఐగా పనిచేసినప్పుడు ఆయన మీద జరిగినటువంటి దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగేటువంటి క్రమం ఉంటుందా? గవాయి చేసినటువంటి తీర్పులేంటి, మరి ముఖ్యంగా గవాయి చేసినటువంటి వ్యాఖ్యలేంటి, ఇలాంటి అంశాలు ఒకసారి పరిగణించినప్పుడు ఆల్మోస్ట్ న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగిందని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం కానివ్వండి, వీటికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా ప్రతిఘటించడం కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ మొత్తం జరిగినటువంటి పరిస్థితి. కానీ జస్టిస్ సూర్యకాంత్ వచ్చాక న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొని వస్తారు? దేశవ్యాప్తంగా అంటే ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి కోర్టుల కేసులు ఉన్నటువంటి పరిస్థితి. వాటి పరిష్కారానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు తీసుకొని వస్తారు? ఎప్పటికీ లోక్ అదాలత్లో కూడా సమస్యలు పరిష్కారం కాని పరిస్థితులు ఉంటాయి. వాటిని న్యాయ వ్యవస్థలో పరిధిలోకి తీసుకొని వచ్చి ఎలాంటి సంస్కరణలు తీసుకొని వస్తారు? దేశవ్యాప్తంగా అనేకపరమైన రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అనేటువంటి అంశాలు ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో మెదులుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య, మరి కేంద్ర ప్రభుత్వానికి న్యాయశాఖకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ప్రతిష్టంభన ఉందో వాటికి సంబంధించినటువంటి కేసులు కూడా ఇంకా రాజ్యాంగపరమైనటువంటి బెంచుల మీద నలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజాప్రతినిధుల అవినీతి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కేసుల వరకు, రిట్ పిటిషన్ల దగ్గర నుంచి పీపుల్స్ ప్రత్యేకంగా వేసేటువంటి పిల్ వరకు ఇలాంటి అనేక కేసులన్నీ ఇదే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? తన మార్కుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి పనితీరుతో మెప్పించేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం ఇదే హైలైట్గా మారింది. ఎలాంటిగా వారి యొక్క పనితీరుతో న్యాయ వ్యవస్థలో తన మార్కు చూపిస్తారో మనం కూడా వేచి చూడాలి. నిన్నైతే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆల్మోస్ట్ తొలి రోజే 17 కేసులు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన విచారించినట్లుగా తెలుస్తుంది. ఇక దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు, రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి అనేటువంటి అంశాన్ని నిన్న హైలైట్ చేయడం జరిగింది. బాలీవుడ్కి ఒక తీరని లోటని చెప్పుకోవాలి ధర్మేంద్ర మృతి. కానీ నిన్న మాత్రం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. వారి యొక్క అంత్యక్రియలు కూడా పూర్తవ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే షోలే మూవీ చూస్తే ప్రధానంగా గుర్తొచ్చేటువంటి పాత్ర, అతి కీలకమైనటువంటి పాత్ర ధర్మేంద్ర పాత్ర కూడా. ఆయన యొక్క నటనతో, ఆయన యొక్క ప్రతిభతో దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా బాలీవుడ్లో అభిమానుల్ని మాత్రం భారీ స్థాయిలోనే సంపాదించుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 300+ మూవీస్లో ఈయన నటించడం జరిగింది. దేశంలో అత్యంత కీలకమైనటువంటి పద్మభూషణ్ అవార్డుతో పాటుగా పలు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అంటే నటన జీవితంలోకి రావడం వేరు, ఆ నటనా రంగంలో రాణించడం వేరు.
రాణించినప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేటువంటి పాత్రలు ఎన్నో ఉంటాయి. సో ఆ పాత్రలు పోషించినప్పుడు వారు మళ్ళీ లేరు ఈ లోకంలో అనేటువంటిది మాత్రం ఆ పాత్రల్ని ఇంకా చూస్తూ వారినే ఒక స్ఫూర్తిగా తీసుకున్న అభిమానులకి మాత్రం ఒక లోటనే చెప్పుకోవాలి. కానీ నిన్న బాలీవుడ్ మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితి, హీ మ్యాన్ ఇక లేరు అనేటువంటి వార్త. ఎస్, డిమాండ్ ఆధారిత పంటలు వేయండి, రైతన్న మీకోసం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినటువంటి కామెంట్స్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో డిమాండ్ ఆధారిత పంటలు వేయాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో వేస్తున్నటువంటి పంటల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, పంటల యొక్క సమగ్రమైనటువంటి నివేదికలు ఎలాంటి అంశాలు చెప్తున్నాయి. ఈరోజు పంటలు వేసేటువంటి విధానం వేరు, ఆ పంటల్లో కేవలం డిమాండ్ ఆధారితమైనటువంటి పంటలు వేయడం వేరు. సో వేసేటువంటి పంటకి డిమాండ్ ఉందా లేదా, సో మార్కెట్లో ఎంతవరకు ఆ డిమాండ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లేక కొంతమంది మిర్చి పంటను పండించినప్పుడు ఆల్మోస్ట్ అందరూ మిర్చి పంటనే పండిస్తే ఓకే, మిర్చి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది, ఇలాంటి అంశాలు పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో లోటుగా ఉన్నటువంటి పంటలు ఉంటాయి. సో ఆహార పంటలు కానివ్వండి, వాణిజ్య పంటలు కానివ్వండి, లేదా ఖరీఫ్ రవి సీజన్లో జియాస్ సీజన్లో పండేటువంటి పంటలు కానివ్వండి. సో వీటన్నిటికీ ఒక సమగ్రమైనటువంటి అవగాహన అవసరం. ఈ అవగాహన ద్వారా అక్కడ ఏదైతే లోటు ఉందో ఆ పంటను పండించడం ద్వారా రైతు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది, లాభసాటిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. పంట నష్టపోకుండా ఉత్పత్తి చేసినటువంటి పంట మొత్తం మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అమ్ముడుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మాత్రం డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు పండించాలి అనేటువంటి ఇష్యూని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి కామెంట్స్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ఇష్యూని మనం ప్రత్యేకంగా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో కీలకమైనటువంటి సమాచారం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇష్యూని మనం ప్రత్యేకంగా డిస్కషన్ చేద్దాం. ఇక ఆయుధాలను వదిలేస్తాం, కాల్పులను విరమించండి, ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతూ మావోయిస్టుల ప్రతిపాదన. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల సీఎంలకు వినతి. పిఎల్జీఏ వారోత్సవాలు నిలిపివేస్తున్నట్లు అనంత్ పవక్తే పేరిట లేఖ అనేటువంటి ఇష్యూని. మావోయిజం దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంది, నక్సలిజం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావంగా ఉంది. సో ఈ రెండు పరిశీలించినప్పుడు ఆటోమేటిక్గా వరుసగా లొంగిపాటు జరుగుతున్నటువంటి చర్యల్లో మహారాష్ట్రలో మావోయిస్టులు లొంగిపోయారు, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లొంగిపోయారు, తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోయారు. సో ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు వచ్చేసి లొంగిపోవడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ మొత్తం కనిపించినప్పుడు సో మావోయిజం ఎటు వెళ్ళిపోతుంది, సో మావోయిజం దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు కానివ్వండి, సో ఉక్కుపాదం మోపుతున్నటువంటి చర్యల్లో కానివ్వండి, సో ఇలాంటి వాటి వల్ల లొంగిపోవడమే బెటర్ అనేటువంటి ఆలోచనలో మావోయిస్టు పార్టీ ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే సో నిన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ లేఖ రాయడం జరిగింది. మేము ఆయుధాలను వదిలేస్తాం, మేము కాల్పులను విరమిస్తాం, మేము పూర్తి స్థాయిలో వచ్చి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, జీవన స్రవంతిలో మేము కలిసిపోతాం. సో ఇలాంటి చర్యల ద్వారా మమ్మల్ని సహకరించండి అనేటువంటి ఇష్యూ. కానీ ఒక్కసారి మాత్రం హిడ్మా మృతి తర్వాత మావోయిజం పార్టీ మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం కానివ్వండి, మధ్యప్రదేశ్ ప్రాంతం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం రాష్ట్రాల సరిహద్దులో బాగా పేరు వినిపించేటువంటి పేరు హిడ్మా పేరు. సో గత కొంతకాలం క్రితం పూర్తి స్థాయిలో మావోయిజానికి సంబంధించి ఆపరేషన్ ఖగార్ ఇంప్లిమెంటేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని పేర్లను టార్గెట్ చేసి పెట్టుకోవడం జరిగింది. వాటిలో హిడ్మా కూడా ఉండడం జరిగింది. కానీ ప్రజా సంఘాలతో పాటుగా కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ ఒకటే, లొంగిపోవడానికి వచ్చినటువంటి వారిని మీరు కాల్చి చంపుతారా, మానవ హక్కులను మీరు హరిస్తారా అనేటువంటి ఇష్యూతో వారు కూడా క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తూ ఉండడం జరిగింది. సో కొంతమంది మావోయిస్టులు కూడా వారికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ యొక్క విధానాన్ని, ఏ యొక్క ఆలోచనను వినేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. మావోయిజాన్ని అణిచివేయడం కోసం, మావోయిజం దేశంలో లేకుండా చేయడం కోసం, ఆపరేషన్ ఖగార్ని ఉక్కుపాదంతో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇదే ప్రధానమైనటువంటి ఆయుధంగా, ఇదే ప్రధానమైనటువంటి ఒక సిద్ధాంతంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా వరుసగా లొంగుపాట్లు జరుగుతున్నాయి, వరుసగా దీనికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. సో ఈ ఎన్కౌంటర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నా రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్ చూస్తే మాత్రం అసలు ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరి వాదన బలమైనటువంటిదో తెలియనటువంటి పరిస్థితి. సో చనిపోయినటువంటి మావోయిస్టులు ఆయా ప్రాంతాల్లో ఒక తిరుగులేని హీరోలుగా ఎదిగినటువంటి తీరు కానివ్వండి,
సో ప్రజా సమస్యల ప్రస్తావన కోసం వాళ్ళు సంఘంలోకి రావడం కానివ్వండి, సో అటవీ ప్రాంతాల్లో ఉండి పూర్తి స్థాయిలో వారు ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజా భూ సంస్కరణల కోసం, ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసినటువంటి తీరు కానివ్వండి, ఆ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, ఈ మొత్తం కూడా వరుసగా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే ఇప్పుడు రియల్ హీరోలుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితి కూడా కొంతవరకు వైరల్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మాత్రం చట్టాన్ని అతిక్రమించి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారి యొక్క చేతిలోనే పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఏ చర్యలైనా ఉపేక్షించేది లేదని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా ఇలాంటి సంస్కరణలో భాగంగానే అణిచివేయాలి అనేటువంటి ఆలోచన ధోరణి కనబడుతుంది. ఒకప్పుడు మావోయిజం పార్టీ అంటే పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం కేవలం ఒక 185 జిల్లాల్లో ప్రభావంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ 2025కి వచ్చేసరికి కేవలం 18 జిల్లాలు, ఆ 18 జిల్లాల్లో కూడా అరాకొరా ప్రభావమే కనబడుతుంది. అంటే దాదాపు 100% తగ్గిపోయేటువంటి సిచ్యువేషన్. 185 జిల్లాల దగ్గర నుంచి 18 జిల్లాలకి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి క్రమంగా వాటి ప్రాధాన్యత తగ్గిపోతుంది. అంటే దేశవ్యాప్తంగా వారి యొక్క ఉనికి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఛత్తీస్గఢ్లో దంతేవాడ డిస్ట్రిక్ట్, సుక్మా డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలు కానివ్వండి, సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఉత్తరాది జిల్లాలు కానివ్వండి, సో మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు. సో ఈ జిల్లాలతో 18 జిల్లాలు తప్ప అంతగా వీరి ప్రభావం కనబడేటువంటి అవకాశం లేదు. ఒకప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసి మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాల హోంశాఖ మంత్రులతో సమావేశాలు నిర్వహించడం, సదస్సులు నిర్వహించడం, వారికి ఉన్నటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా మావోయిజాన్ని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయడం, ఒక విధానాలు రూపకల్పన చేయడం, ఒక మార్గదర్శకాలు రూపకల్పన చేయడం, ఇలాంటి తంతు నడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అటవీ మీద వారి యొక్క పంజాని విసురుతున్నటువంటి పరిస్థితి. కానీ అడవిలో ఇంచు నుంచి ఇంచు వరకు ప్రతి ఇంచు గురించి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండి ఎదిగినటువంటి మావోయిస్టులకి బాగా తెలుస్తూ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది. సో డెవలప్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో, మారుమూల అటవీ ప్రాంతాల్లో తీసుకువెళ్తున్నప్పుడు ప్రజల యొక్క అవసరాలు తీరిపోవడం, అట్ ద సేమ్ టైం ప్రజలు మావోయిజానికి సహకరించేటువంటి పరిస్థితి లేకపోవడం, క్రమంగా వారు కూడా అక్కడుండి అటవీ ప్రాంతాల్లో ఉండి ఆకలితో, అక్కడుండి అనారోగ్యంతో చనిపోవడం కన్నా ప్రజా జీవన స్రవంతిలోకి వచ్చి కలిసిపోయి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కొన్ని వెసులుబాటుని సద్వినియోగం చేసుకుంటే బెటర్ కదా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ లొంగుబాట్లు మాత్రం కొంతవరకు కీలకంగా మారుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి తంతు పక్కనే ఇప్పుడు కనబడుతున్నది మరో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖ రాయడం. సో భారీ స్థాయిలో ఆయుధాలు తీసుకొని వచ్చి మేము కూడా కలిసిపోతాం, లొంగిపోతాం అనేటువంటి ఆలోచన చేయడం కూడా చాలా కీలకంగా మారుతుంది. సో ఈ మొత్తం పరంపర ఎక్కడి వరకు వెళ్తుంది? మావోయిజం పార్టీకి సంబంధించినటువంటి ఉనికిని క్లియర్ కట్గా లేకుండా చేసేటువంటి వరకు ప్రయాణం సాగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం మావోయిజం క్రమంగా తగ్గుతుంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏ విధంగా ఉంటుందో మనం కూడా వేచి చూడాలి. సో కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు విద్యపైన పార్టీల రంగు ప్రభావం లేకుండా చేశాం మంత్రి లోకేష్ చేసినటువంటి కామెంట్స్. నైతికత అనేది కుటుంబం నుంచి ప్రారంభం కావాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పడం జరిగింది. చాలా క్లియర్ కట్గా ఈ రోజుల్లో మానవతా విలువలు, నైతిక విలువలు అనేటువంటి ఇష్యూకి సంబంధించి విద్యార్థులకి బోధన చేయాలి అనేటువంటి ఆలోచనతో చాగంటి కోటేశ్వరరావు గారిని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సలహాదారుగా నియమించడం జరిగింది. వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి నైతికతను పెంచేటువంటి ఆలోచనను మీరు పెంపొందించండి, వారికి అవగాహన కల్పించండి అనేటువంటి ఇష్యూతో మాత్రం పూర్తి స్థాయిలో సలహాదారు హోదాలో నియమించి వివిధ ప్రాంతాల్లో, వివిధ కళాశాలల్లో, వివిధ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఒక్కటి వాస్తవం మనం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నైతికత అనేది మాత్రం ప్రారంభం కావాలి అంటే అది ఖచ్చితంగా కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. మానవ నైతిక విలువలు పెంపొందించడం కోసం సమాజంలో పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటూ ఉంటారు. వారి యొక్క ప్రేరణని మనం స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు నైతికత పెంచేటువంటి అవకాశం ఉంటుంది. నైతికత కుటుంబం నుంచే ఎందుకు పెంపొందించాలి? ఈరోజు సమాజంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటి మీద కంట్రోల్ తెచ్చుకోవాల్సినటువంటి ఆలోచన ఉన్నప్పుడు నైతిక విలువలు పెంపొందించుకోవడం కోసం మంచి అంటే దాన్ని విచక్షణ జ్ఞానం అంటూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానాన్ని గురించి కూడా పరిగణలోకి తీసుకునేటువంటి ఆలోచన ధోరణి నేటి యువతలో, విద్యార్థుల్లో చాలా అవసరం ఉంటుంది.
ఆ విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది చెయ్యకూడదు, ఏది చేయాలి అనేటువంటిది మాత్రం ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రోజుల్లో ఫ్యామిలీ నుంచి నైతికత పెంచుకునేటువంటి ఆలోచన, ఆ ధోరణి చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి తరాలకి ఇది ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశమే ఉంటుంది. సో ఒక్కసారి మాత్రం ఇది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ఇష్యూగానే మనం పరిగణించాలి. ఇక లక్ష్మీ నరసింహుని సేవలో పవన్ కళ్యాణ్ అధికారులకు భూ హక్కు పత్రాలు అందించిన ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఐఎస్ జగన్నాథపురం ఆలయానికి 30 ఎకరాలు అనేటువంటిది నిన్న ఏలూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినటువంటి సమీక్షతో పాటుగా పూర్తి స్థాయిలో శంకుస్థాపనలు, మరి ముఖ్యంగా లక్ష్మీ నరసింహుని యొక్క ఆశీస్సులతో కూడా అక్కడ పూర్తి స్థాయిలో సేవలు కూడా అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దేవాలయానికి దాదాపు ఒక 30 ఎకరాలకు సంబంధించినటువంటి భూ హక్కు పత్రాలను కూడా అందించినట్లుగా తెలుస్తుంది. సో నిన్న మాత్రం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన మాత్రం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. సో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధితో పాటుగా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సో రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులు, ఇలాంటి అనేక అంశాల మీద సమీక్షలు చేయడం, సో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో నిన్న పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి పర్యటన అయితే సాగింది. ఇక బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు, 2 రోజుల్లో తుఫాను ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో వచ్చేటువంటి 26, 27, 28 తేదీల్లో కొంతవరకు ఇప్పటికీ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. సో తుఫాన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాయుగుండం ఇప్పటికే బలపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షితమైనటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి అనేటువంటి సూచనలు చేయడం జరిగింది. సో ఈ రోజు మాత్రం బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్కసారి మనం సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి చూద్దాం. నేడు అయోధ్యలో మహాఘట్టం. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ప్రధాని మోదీ కాషాయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించేటువంటి ఆలోచనలో మాత్రం ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నేవీలోకి ఐఎన్ఎస్ మహే దాదాపు 80% స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ మహే నౌక భారత నావికా దళంలో చేరింది. నౌకాదళం యొక్క పూర్తి స్థాయి పరిపుష్టత సాధించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు రక్షణ పరంగా మరింత బలంగా పుంజుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తగు నిధులను కేటాయించడం, దేశం యొక్క శక్తి సామర్థ్యాలను మరి ముఖ్యంగా రక్షణ వ్యవస్థను బలోపేతం దిశగా అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఈ నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో భారత నౌకాదళంలోకి మరో కీలకమైనటువంటిది ఐఎన్ఎస్ మహే మాత్రం చేరబోతుంది. సో దీని యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో మనం కూడా చూడాలి. సో వాయు కాలుష్యం పైన నిరసన. ఢిల్లీలో వాయు కాలుష్యంపై చేసిన ఆందోళన ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులపైన ఆందోళనకారులు పెప్పర్ స్ప్రేతో దాడి అనేటువంటి అంశం. వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగితే దేశ రాజధాని ఢిల్లీలో మరో చర్చ జరుగుతుంది. వాయు కాలుష్య ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ ఏ విధంగా అట్టొడిగిపోతుంది, దీనికి అనేక కారణాలు ఏముంది. కేంద్ర మంత్రులు కూడా మేము ఢిల్లీలో ఉండలేం, ఢిల్లీలో ఉంటే మాకు శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది, ఢిల్లీలో ఉంటే చనిపోతామేమో అనేటువంటి భావన మాలో కలుగుతుంది, మరి ముఖ్యంగా భయం కలుగుతుంది. కాబట్టి ఈ ఢిల్లీని కాలుష్యం నుంచి బయటపడేసేటువంటి ఆలోచన చేయండి. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ కాకుండా దేశానికి ఇంకో రాజధానిని చేయండి, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. వేరే రాజధాని చేస్తే ఆ ప్రాంతం నుంచి పరిపాలన చేసుకుంటాం, ఈ ఢిల్లీ ప్రాంతాల్లో ఉండలేం అనేటువంటి వాదన చాలా బలంగా గత కొన్ని దశాబ్ద కాలాలుగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఢిల్లీలో ఇంత ఆందోళనకరంగా సాగి పోలీసుల మీద పెప్పర్ స్ప్రే యూజ్ చేసి ఆందోళనకారులు దాడి చేసేటువంటి సిచ్యువేషన్ దాకా ఎందుకు వెళ్తుంది? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఢిల్లీ ప్రభుత్వాలకి దేశ కీలకమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గైడ్లైన్స్లో కూడా కాలుష్య నివారణకు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, కాలుష్య నివారణకు మీరు తీసుకోబోతున్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటి మార్గదర్శకాలతో హితవులతో క్లాస్ పీకి ఏం ఉపయోగకరంగా మారినటువంటి పరిస్థితి. అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సరిబేసి విధానాలు తీసుకురావడం జరిగింది. వాహనాల క్రమసంఖ్యకు సంబంధించి డే బై డే వాహనాలు వచ్చేటువంటి సంఖ్య నిర్ధారించడం జరిగింది. పంజాబ్ నుంచి కొంతవరకు వాయు కాలుష్యం, పంటల దహనం వల్ల వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో అది కూడా కీలకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని నివేదికలు రావడం జరిగింది. కానీ అక్కడ ఆపేటువంటి పరిస్థితులు కనబడలేదు. ఢిల్లీ ప్రాంతంలో ఆల్రెడీ చలి ఎక్కువగా ఉండేటువంటిది ఉంటుంది. సో ఆ చలిలో ఉండేటువంటి ఏదైతే
పొగ మంచు ఉందో ఆ పొగ మంచుకు తోడు పూర్తి స్థాయిలో వాహనాల నుంచి వచ్చేటువంటి కాలుష్యం కూడా తోడైతే అక్కడ ఉండేటువంటి ఎయిర్ క్వాలిటీ పూర్తి స్థాయిలో పడిపోతున్నటువంటి పరిస్థితి. సో ఎయిర్ క్వాలిటీ పడిపోతే నాణ్యమైనటువంటి గాలిని పీల్చేటువంటి అవకాశం కూడా ఉండదు. ఆక్సిజన్కి సంబంధించినటువంటి సిలిండర్స్ తీసుకొని అక్కడ ప్రజలు చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంటే మాకు నాణ్యమైనటువంటి గాలి ఈ భూమి మీద పీల్చేటువంటి స్వేచ్ఛ లేదా అనేటువంటి హక్కు కోసం పోరాటం చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో క్షేత్రస్థాయిలో కాలుష్యాల పెరుగుదలకు కారణం ఒక రకంగా ప్రజలే అయినప్పుడు ఆ ప్రజలే చాలా వరకు కూడా ఇలాంటి ఉద్యమాలతో ముందుకు వస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికే చాలాసార్లు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, చాలాసార్లు ఇష్యూ మీద మాత్రం సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల మీద దాడి చేసేటువంటి సిచ్యువేషన్ దాకా వచ్చింది. మరి చూడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి, దీని మీద ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాయి. సో లొంగిపోతాం సమయం ఇవ్వండి అనేటువంటిది 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు రాసినటువంటి లేఖ గురించి ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం, జస్టిస్ సూర్యకాంత్ అను నేను అనేటువంటి అంశం నేను ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశం ఇందాక మనం డిస్కషన్ చేసింది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు, తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసిన దిగ్గజ నటుడు అనేటువంటిది ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి ఒక తీరని లోటు అనేది చెప్పుకోవాలి. సో ఆ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఓవరాల్గా మాత్రం హద్దు పొద్దు లేకుండా ఇసుక అక్రమ రవాణా, యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక వాహనాలు, సో చెక్ పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు అనేటువంటి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా మెయిన్ ఎడిషన్లో మాత్రం హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి శీర్షికలు ఒకసారి గమనిస్తే సూర్యకాంత్ అను నేను అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినటువంటిది ఇష్యూ, అదేవిధంగా ధర్మేంద్రకు సంబంధించినటువంటి అంశం. సో ఈ 2 అంశాలు మనం డిస్కషన్ చేసాం ఇప్పటికే. సో ఆంధ్రప్రదేశ్లో 2 కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లి, కొత్త రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసిర. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, ముఖ్యమంత్రితో భేటీ, నివేదిక సమర్పణ. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట మార్పు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పశ్చిమ గోదావరికి నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చేటువంటి ఆలోచన, ఆదోనిలో కొత్త మండలాలు, పెద్ద హరివానం అనేటువంటి అంశం. ఇక అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాలో మార్చేటువంటి ఆలోచన, డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణ, పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు వెనుకడుగు, అలా వద్దని సీఎం స్పష్టీకరణ, ఏ జిల్లాలో ఉంచాలో నేడు కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖ నివేదిక పైన చర్చించి చంద్రబాబుతో మాట్లాడిన మళ్ళీ సబ్ కమిటీ భేటీ. సో ఆయన ఆమోద ముద్ర పడిన వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలు సూచనలకు నెల గడువు అనేటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, పలు శాఖల కీలకమైనటువంటి మంత్రులతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల వ్యవస్థ ఏ విధంగా ఉంది, నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ఎంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది, నూతన జిల్లాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటిది కీలకంగా ఇక్కడ మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీకి పలు సిఫార్సులు చేస్తుంది, పలు సూచనలు చేస్తుంది అనేది రోజుకొక వాదన తెర మీదకి వస్తున్నటువంటిది. కానీ నిన్న మళ్ళీ ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం జరిగింది. మనకి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 13, తెలంగాణ జిల్లాల్లో పోగా మిగిలినటువంటి 13 జిల్లాలు. వాటిని వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి దాదాపు 2026కి సంబంధించి 26 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది 2023లో. అంటే 2023లో 13 జిల్లాలు కాస్త రెట్టింపు అవ్వడం జరిగింది 26 జిల్లాలకి. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక కీలకమైనటువంటి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజల ఆ పార్లమెంట్ స్థానం దగ్గరలో ఉంటుంది కాబట్టి సమీపంలో జిల్లా కేంద్రానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాల కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పరిపాలన కూడా సాగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల ముందు క్లియర్ కట్గా ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామనేటువంటి హామీని నిలబెట్టుకునే దిశగా ప్రజెంట్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ప్రజలకు జిల్లాల ఏర్పాటు
ఆ జిల్లా కేంద్రాల ఏర్పాటు అనేది ఒక సెంటిమెంట్తో కూడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారిగా జిల్లాల పేర్లు మార్పు కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు అక్కడ వచ్చినటువంటి హింసాత్మకమైనటువంటి వాతావరణం, ఉద్రిక్తత మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ నేపథ్యంలో కొత్త కొత్త పేర్లు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. వీటిలో ఒకటి మార్కాపురం జిల్లా, రెండు మదనపల్లి జిల్లా. ఇవి రెండు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రెండు జిల్లాలకి మాత్రం ఆమోద ముద్ర పడేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. దీంట్లో ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నక్కపల్లి ప్రాంతాన్ని ఒక రెవెన్యూ డివిజన్గా డెవలప్ చేసేటువంటి ఆలోచన అయితే కనబడుతుంది. ఇక అద్దంకి, పీలేరు, చిత్తూరు జిల్లా పీలేరు, ఇదే మడకశిర ప్రాంతాలు, ఈ 4 రెవెన్యూ డివిజన్లు కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ అనేది మాత్రం చాలా పటిష్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఒక్కొక్క ప్రాంతం రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటుంది. సో కొన్ని ప్రాంతాలన్నీ కూడా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టే ఆలోచన మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా అద్దంకికి సంబంధించి, ఈ అద్దంకి ప్రజెంట్ బాపట్ల జిల్లాలో ఉంది. సో దాన్ని మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో చేరిస్తే ఒంగోలు కేంద్రంగా దగ్గరగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక పశ్చిమ గోదావరికి నర్సాపురం, అన్నమయ్య జిల్లాకి రాజంపేటగా జిల్లా కేంద్రాన్ని మార్చేటువంటి ఆలోచనని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డివిజన్లు, మండలాలు ఏ విధంగా ఉన్నా ఇప్పటికీ గిరిజన జిల్లాలు 2 ఉన్నాయి కాబట్టి ఆ గిరిజన జిల్లాలకు సంబంధించి మరింత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రాల మార్పులకు సంబంధించి అదేవిధంగా కొన్ని జిల్లాలకి కొత్త పేర్లు పెట్టాలనేటువంటి డిమాండ్లు కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఉన్నటువంటి జిల్లాల పేర్లను కూడా మార్చాలి అనేటువంటి ఆలోచన పైన కూడా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా 2 విభజించడం జరిగింది. సో ఎన్టీ రామారావు గారు జన్మించింది మాత్రం కృష్ణా జిల్లాలో, కానీ ఆయన పేరు తీసుకొని వెళ్ళి విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు పెట్టడం జరిగింది. కాబట్టి అది మళ్ళీ ఆ పేరుని కృష్ణా జిల్లాకు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఒక మీద తెర మీదకి వస్తుంది. సో ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రకాశం జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయి, రాజంపేట జిల్లాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మరింతగా మార్పులు చేయాలి అనేటువంటి సరిహద్దులకు సంబంధించి ఆ ఆలోచన కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కూడా గుర్రం జాషువా పేరు పెట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పేర్ల మార్పుల దగ్గర నుంచి, రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్ల దగ్గర నుంచి, సరిహద్దుల మార్పుల దగ్గర నుంచి, సో భౌగోళికమైనటువంటి స్వరూపాల మార్పుల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేయాలి అనేటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి అంశం పోలవరం అంశంతో పాటుగా అమరావతి అంశం. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారా? సిఆర్డీఏ ప్రాంతాన్ని ఏదైతే ఉందో దీని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో, మరోవైపు గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సరిహద్దులన్నింటినీ కూడా కొంతవరకు మార్పు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మీరు దీని మీద సో జనాభా ప్రాతిపదికన కాబట్టి ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారా? డెవలప్మెంట్ రాజధాని అవ్వడం కోసం 4 జిల్లాల సరిహద్దుల్లో కన్నా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఓవరాల్గా మాత్రం జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైం వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2026 జనవరి 1 లోపు నూతన జిల్లాలకి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి నివేదిక పూర్తి కానప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. 2026 జనవరి 1న జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. జనాభా లెక్కలు ప్రారంభమైన తర్వాత నూతన జిల్లాలో అనేటువంటి అంశం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటే ఒక్కసారి మళ్ళీ మార్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2026 జనవరి 1 లోపు దీనికి సంబంధించి ఒక గెజెట్ నోటిఫికేషన్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది, ఎక్కడెక్కడ జిల్లాలు పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు. ఈ నేపథ్యంలో ఒక పూర్తి స్థాయి సమగ్ర నివేదికను తయారు చేసి, ఒక గెజెట్ని తయారు చేసి ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజలకి దానికి సంబంధించి అభిప్రాయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాక ప్రజాభిప్రాయాలన్నీ కూడా సమీక్షించిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి నూతన జిల్లాలకు సంబంధించినటువంటి జీవోను కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా రాష్ట్ర ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపేటువంటి ఆలోచన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచన అనుసారం జోనల్స్ మార్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ని మొత్తాన్ని కూడా
త్వరితగతిన పూర్తి చేసేటువంటి ఆలోచనలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జూన్లోగా 1.4 కోట్ల స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు మెరుగైనటువంటి సంక్షేమం సేవల కోసమే. కార్డులో సమస్త సమాచారము ఉండాలి, ఆర్టీజీఎస్ డేటా లేక్ నుంచి తీసుకోవాలనేది మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్. సో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు మాత్రం మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.4 కోట్ల మందికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డుని ఏర్పాటు చేయాలి, వాటి అందరికీ కూడా శాంక్షన్ చేయాలనేది మాత్రం ప్రభుత్వం ప్రధానంగా ఆలోచిస్తుంది. ఇక విలువలకు తొలిబడి కుటుంబం అనేటువంటి అంశం ఇందాక చాగంటి కోటేశ్వరరావు గారు వెల్లడించినటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం మరో 21,793 కోట్ల పెట్టుబడులు, 93,088 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రతిపాదనలకు ఎస్ఐపిసి ఓకే. సిఎస్ విజయానంద్ అధ్యక్షతన సమావేశం, ప్రోత్సాహక మండలి ఆమోదించాక 28న కేబినెట్ ముందుకు అనేటువంటి అంశం. అంటే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ రాష్ట్రంలో వచ్చేటువంటి పెట్టుబడులను ముందు అంచనా వేసి ఆ పెట్టుబడులకు సంబంధించిన సమగ్రమైనటువంటి ప్రతిపాదనలను ఇక్కడ కీలకంగా పనిచేసేది ఎస్ఐపిసి కీలకంగా పనిచేస్తుంది. రాష్ట్ర పెట్టుబడులు వచ్చేటువంటి ప్రోత్సాహక కమిటీ ఉంటుంది. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షులుగా ఉంటారు. ఇది క్యాబినెట్ నెక్స్ట్ ప్రాసెస్ క్యాబినెట్కి వెళ్ళడం, క్యాబినెట్ ఆమోదించిన తర్వాత, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత అవి కార్యరూపం దాల్చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 21,793 కోట్లు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక అందరి నమ్మకానికి వమ్ము చేశారు అనేటువంటిది గత టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయారు. తిరుమల ఆలయం భక్తికి మూలం. పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడినటువంటి అంశం, మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. కోకాపేటలో మళ్ళీ కోట్లు, ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర అనేటువంటి ఇష్యూ. సో 9.9 ఎకరాల వేలంలో హెచ్ఎండిఏకు 1356 కోట్లు అనేటువంటి ఇష్యూ. 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఎకరానికి 100 కోట్లు. ఇక నాటి సగటు ధర 73 కోట్లు, నేడు మాత్రం 136.75 కోట్ల రూపాయలు. కోకాపేటలో భూమి యొక్క ధరలు రెక్కలు వచ్చేసి ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి. సామాన్యులకు అందుబాటు కాదు. అంటే ఒక రిచెస్ట్ ప్లేస్గా మారుతున్నటువంటి తరుణంలో వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో పుష్కలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కాస్ట్లీ ఏరియాగా మారబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ పిక్ కూడా దానికి యాడ్ చేయడం జరిగింది. కోకాపేటలో హెచ్ఎండిఏ విక్రయించినటువంటి 17, 18 నెంబర్ ప్లాట్లను. సో వీటికి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మళ్ళీ అంటే వరుసగా ఇలా చూసుకుంటూనే వెళ్తే ఆల్మోస్ట్ రేట్లు మాత్రం ఇంకా విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. కానీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత, అధికార మార్పిడి జరిగిన తర్వాత సో రాష్ట్రంలో భూమి ధరలు చాలా వరకు పడిపోయినాయి. పక్కనే ఉన్నటువంటి రాజధాని అమరావతి ప్రాంతాల్లో విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి ఒక దశలో. కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం ఇంకా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వరుసగా వచ్చేటువంటి కంపెనీల ప్రభావం కూడా ఇక్కడ కీలకంగా మారేటువంటి అవకాశంగా అయితే కనబడుతున్నాయి. సో కాబట్టి ఇలాంటి ధరలు ఇలాగే విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి ఆ ప్రాంత సరౌండింగ్ ఉండేటువంటి ఇతర ఏరియాల్లో కూడా వాటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి సో రిచ్ ఏరియాగా మాత్రం కోకాపేట ఇంకా ఎదుగుతుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రాజధాని చకచక ఊపందుకున్న ఐకానిక్ భవనాల నిర్మాణం, రేయింబవల్లో జిఏడి సెక్రటేరియట్ టవర్ల పనులు, 5 టవర్లలో ఏకకాలంలో పనులు కొనసాగింపు, 6 నెలల్లో బేస్మెంట్ దాటి బయటకు. ఇక జడ్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల్లోనూ పురోగతి. మరో 3 నెలల్లో ఇంటీరియర్ దశకు వేగంగా మంచినీటి పైపుల ఏర్పాటు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. జిఐడి టవర్స్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి పిక్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణం అంటే శాశ్వత భవనాల నిర్మాణం, ఐకానిక్ టవర్స్ నిర్మాణం శరవేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సిడి యాక్సెస్ రోడ్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం అనేది ఆల్మోస్ట్ అయిపోయేటువంటి దశకు వచ్చింది. కేవలం 2019 ఎన్నికలకు ముందు ఎక్కడైతే పెండింగ్లో ఆగిపోయిందో ఆ మిగిలినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఆ ప్రాంతంలో కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్షన్ ఇచ్చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం రాజధానికి ఒక కీలకమైనటువంటి రహదారిగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే జడ్జీలకు సంబంధించినటువంటిది, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అన్ని కూడా తుది స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ఇక మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా. సో ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు నిధులు రాక
ఒకప్పుడు నిధులు లేక చాలా ఇబ్బందులు పడినటువంటి రాష్ట్రం 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక సరైనటువంటి రాజధాని లేనటువంటి సమయంలో ఒక ఆర్థికంగా లోటు ఉన్నటువంటి పరిస్థితులు 2014 విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక లోటు ఉందని. సో 16,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఆర్థిక లోటు పూడ్చాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం నిధులను వెచ్చించాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి అరాకొర సహకారమే మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. సో ఆ పరంపర కొనసాగినప్పుడు 19 వరకు రాజధాని ఏర్పాటుకు సంబంధించి శివరామన్ కృష్ణన్ ఇచ్చినటువంటి నివేదిక, రాజధాని ఏ ప్రాంతంలో పెట్టాలనేటువంటి అభిప్రాయ సేకరణ, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన, సో కొన్ని తాత్కాలిక భవనాల నిర్మాణం ఇంతవరకే సాగినటువంటి పరిస్థితి కనబడింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్తో వెళ్లడంతో అమరావతి నిర్మాణం అనేది ఆ 5 ఏళ్ళు ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం పరిపాలన అక్కడి నుంచి సాగింది. 3 రాజధానులు అనేటువంటి అంశం, అమరావతి రాజధాని కాదు అనేటువంటి అంశం, 2 అంశాలు కూడా న్యాయస్థానాల్లో మాత్రం నలిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి అడిగినంత సహాయం వస్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక సంఘం నిధుల దగ్గర నుంచి, ప్రపంచ బ్యాంకు నిధుల దగ్గర నుంచి, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధుల వరకు ప్రతి దాన్ని కూడా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి వాటిని మేము ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనేది కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి న్యూస్ అని చెప్పుకోవాలి, గత 2 రోజుల నుంచి సాగుతున్నటువంటి తంతని చెప్పుకోవాలి. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని శాశ్వతంగా వచ్చేటువంటి ఏ ప్రభుత్వాలైనా మార్చేటువంటి అవకాశం లేకుండా ఒక ఫైనల్ గెజిట్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇకపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, అంటే కూటమి ప్రభుత్వం తర్వాత మరో పార్టీ అధికారంలోకి రావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. సో దాని తర్వాత వేరే పార్టీ అయినా రావచ్చు. వారి ఇష్టం వచ్చినట్లుగా రాజధానిని మార్చుకునేటువంటి అవకాశం ఇకపైన ఉండబోదు. దీనికి సంబంధించి పార్లమెంట్ ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. రాజధాని ప్రాంతానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించి తుది మెరుగులు కూడా పూర్తయ్యాయి. వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీన్ని పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నామని ఆయన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజధాని నిర్మాణాన్ని ఊపందుకున్న తర్వాత దీనికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఒకటి, గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అంటే వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కానివ్వండి, ఏడీబీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానివ్వండి, రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు పెట్టినటువంటి ఖర్చు ఎంత, ఆ ఖర్చుకు సంబంధించినటువంటి పురోగతి ఏ విధంగా ఉంది, సో మళ్ళీ విడతగా నిధుల మంజూరుకు సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఎంతవరకు రిలీజ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. రాజధాని ప్రాంతాల్లో ప్రపంచ సంస్థలు ఇచ్చేటువంటి ఏదైతే అభివృద్ధి నిధులు ఉన్నాయో ఆ అంశానికి సంబంధించి మేము కూడా హామీ అనేటువంటి పత్రాన్ని కూడా కేంద్రం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి దశలో మాత్రం ప్రభుత్వం మాత్రం క్లియర్ కట్గా రాజధాని నిర్మాణానికి ముందడుగు వేస్తూ పూర్తి స్థాయిలో ఒక ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 3 ఏళ్లలో శాశ్వత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. 5 సచివాలయాల టవర్స్ కానివ్వండి, అసెంబ్లీ ఐకానిక్ టవర్ కానివ్వండి, మరి ముఖ్యంగా హైకోర్టుకి సంబంధించినటువంటి బిల్డింగ్, దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు, మంత్రులు, జడ్జీల నివాసాలు కానివ్వండి, అంటే పూర్తి స్థాయిలో ఒక ప్యారలల్గా ఒక గ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నటువంటి రాజధాని ప్రాంతాన్ని ఈ 3 ఏళ్లలో డెవలప్ చేయకపోతే, వచ్చేటువంటి ఈ దశలో కూటమి ప్రభుత్వం హయాంలో డెవలప్ చేయకపోతే, మినిమం ఒక ప్రాథమిక రూపకల్పన కూడా చేయకపోతే మాత్రం ప్రజలు ఈసారి పూర్తి స్థాయిలో అధికారాన్ని దూరం చేస్తారు అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజధాని నిర్మాణం కోసం, అమరావతి రైతుల పోరాటం కోసం అడుగులు వేస్తూ వారే కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో, అదే ప్రధానమైనటువంటి హామీగా వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక ప్రాజెక్టులకి వీటినే ప్రధానంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తాం అనేటువంటి ధోరణితో వ్యవహరించింది. వాటిలో ప్రధానమైనది అమరావతి నిర్మాణం, రెండోది పోలవరం నిర్మాణం, మూడోది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పార్టీలు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 కానివ్వండి, ఇతర హామీలు కానివ్వండి. సో వీటి అమలు దిశగానే అడుగులు వేస్తున్నారు. సో తొలి హామీ మాత్రం అమరావతి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎప్పటి వరకు ఇది కన్స్ట్రక్షన్ పూర్తవుతుందో మనం కూడా వేచి చూడాలి. కానీ వర్క్ మాత్రం చాలా స్పీడ్గా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఏపీ మీదుగా బుల్లెట్ రైలు,
చెన్నై హైదరాబాద్ వయా తిరుపతి ప్రయాణ సమయం 2.20 గంటలు తగ్గేటువంటి ఛాన్స్. తమిళనాడుకు ప్రతిపాదన అందజేసిన దక్షిణ మధ్య రైల్వే అనేటువంటి అంశం. హైదరాబాద్ టు చెన్నై వయా తిరుపతి మార్గం అంటే ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే చెన్నై నుంచి నెల్లూరు కావలి అటువైపు ప్రాంతాల మీదుగా రాజధాని అమరావతికి టచ్ చేస్తూ మరోవైపు తిరుపతి ప్రాంతం మీదుగా ఇటువైపు హైదరాబాద్కు వచ్చేటువంటి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు డిపిఆర్లు ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో ముందడుగులో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ ప్రాజెక్ట్ రావాలి అంటే మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ప్రతిపాదనల దశలో మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక నల్లమల్ల సాగర్ పైన ముందడుగు డిపిఆర్ తయారీకి టెండర్ల ఖరారు 11 లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశం. జనవరిలో నెలాఖరు కల్లా టెండర్లు ఖరారు. ఇక మార్చి నెలలోపు టీఎస్సీ ఆమోదం. ఏప్రిల్ చివరిలోగా కేంద్ర జలశక్తి అటవీ పర్యావరణ శాఖల అనుమతి లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం. 3 దశల్లో ఆల్మోస్ట్ 58,700 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం. ఇబ్రహీంపట్నం వద్ద ఆక్వెడెక్టో ద్వారా కాకుండా బుడమేరు కాలువ ద్వారా కృష్ణాలోకి ప్రతిపాదన ఎత్తిపోతా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది పోలవరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అతి భారీ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నల్లమల్ల సాగర్కి సంబంధించినటువంటి అంశం ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినట్లుగా కొంతవరకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్, పోలవరం నుంచి బనకచెర్ల వరకు నిర్మించేటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టు స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక కీలకమైనటువంటిది నల్లమల్ల సాగర్ అని పేరు మార్చడం జరిగింది. దీనికి సంబంధించి డిపిఆర్ ఆల్మోస్ట్ టెండర్లు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో దీని మీద అభ్యంతరాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం కొంచెం క్వశ్చన్ మార్క్గానే మారుతుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి అభ్యంతరాలు ఏ విధంగా వస్తాయి, మరి ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రభావమైనటువంటి అభ్యంతరాలు వస్తాయో మనం కూడా వేచి చూడాలి. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ పోలవరం నల్లమల్ల సాగర్కి అనుసంధానం చేస్తే మాత్రం మరో కీలకమైనటువంటి ప్రాజెక్టుగానే రాష్ట్రంలో ఎదుగుతుంది. ఇప్పటికే పోలవరం ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రాంతాలు, పోలవరం ద్వారా లబ్ధి ఉండేటువంటి ప్రాంతాలు విపరీతంగా ఉండేటువంటి నేపథ్యంలో సో దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో దీని ద్వారా నిర్మించబోయేటువంటి ప్రాజెక్టులు వివిధ ప్రాంతాలు అంటే పోలవరం నుంచి ఆల్మోస్ట్ నల్లమల్ల సాగర్ వరకు అనుసంధానం అంటే మధ్యలో పట్టిసీమ ప్రాజెక్టుకి సంబంధించిన కెనాల్ని కొంతవరకు విస్తీర్ణం చేయడం, దాని తర్వాత ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వరకు దీన్ని తీసుకురావడం, ఆల్మోస్ట్ పట్టిసీమ ప్రాజెక్ట్ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో బుడమేరు కాలువ గుండా కృష్ణా నదిలోకి ఎత్తిపోసేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే బుడమేరు వాగు విజయవాడకి సంబంధించి కొంతవరకు దుఃఖదాయినిగా మారినటువంటి పరిస్థితి. బుడమేరు అనేటువంటి చిన్న వాగు అతి పెద్ద నగరమైనటువంటి విజయవాడను అతలాకుతలం చేసినటువంటి సిచ్యువేషన్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా బుడమేరుని విస్తరించినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి వాల్స్ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైతే గండిపడేటువంటి అవకాశం ఉంటుందో ఆ గండిపడేటువంటి ప్రాంతాలను పటిష్టమైనగా నిర్మించేటువంటి ఆలోచన చేయడం. సో కాబట్టి ఈ ప్రాజెక్టులో ఆ బుడమేరు వాగుని కూడా యూజ్ చేసుకోవాలి, దాన్ని కూడా అనుసంధానం చేయాలి, దీంట్లో ఒక భాగస్వామ్యం చేయాలి అనేది మాత్రం ప్రభుత్వం ఆలోచనగా ఉంది. సో కాబట్టి ఆల్మోస్ట్ విజయవాడ ఇబ్రహీంపట్నం బుడమేరు వరకు అంటే కృష్ణానది వరకు ఈ ప్రాజెక్టుకు ఒక క్లియర్ కట్ వచ్చింది కాబట్టి రూట్ మ్యాప్. దీని తర్వాత ఎలా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే బుడమేరుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇష్యూలో కానివ్వండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించి కృష్ణానది వరకు లింకేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి పట్టిసీమ ద్వారా. సో పట్టిసీమ తర్వాత కృష్ణానదిలోకి గోదావరి వాటర్ వచ్చిన తర్వాత గోదావరి వాటర్ని నల్లమల్ల సాగర్ వరకు ఎలా తరలిస్తారు? సో నల్లమల్ల సాగర్ ఇప్పటికే బనకచెర్ల అన్నారు, ఆ బనకచెర్లకి పేరు మార్పు మాత్రమే ఇది ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాని తర్వాత అంటే బుడమేరు కృష్ణానదిలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఒక బ్యారేజ్ని నిర్మించాలి అని మాత్రం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన దీన్ని నిర్మించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో ఆ బ్యారేజ్ ద్వారా నిల్వ చేసినటువంటి నీళ్ల ద్వారా మరోవైపు పల్నాడు జిల్లాలోకి దీన్ని తరలించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి రిజర్వాయర్లు నిర్మించేటువంటి ఆలోచన మాత్రం కనిపిస్తుంది. వాటిలో కీలకం బొల్లాపల్లి రిజర్వాయర్. సో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించిన తర్వాత అక్కడి నుంచి మాత్రం బనకచెర్ల అనేటువంటి ఇష్యూ లేదు కాబట్టి నల్లమల్ల సాగర్ని నిర్మించి అక్కడికి లింకేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటంటే ఒకటి పల్నాడు జిల్లా లాంటి వెనుకబడిన లేకపోతే కొంతవరకు సాగులో ముందుండేటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రకాశం జిల్లా లాంటి కొన్ని మెట్ట ప్రాంతాలు కానివ్వండి, అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలు, అనంతపురం జిల్లా కానివ్వండి, కర్నూలు జిల్లా కానివ్వండి, కడప జిల్లా, మరి ముఖ్యంగా దక్షిణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలు, మరి ముఖ్యంగా చెన్నైకి సాగునీరు అందించేటువంటి దిశగా ఉన్నటువంటి తెలుగు గంగ కెనాల్. సో వీటన్నిటికీ కూడా
నీరు పుష్కలంగా ఉండేటువంటి ఆలోచన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఇంత నీరు పుష్కలంగా ఉండాలంటే అసలు నీటి వనరులు రాష్ట్రంలో ఉన్నాయా? ఇంత నీరు ఇంత అందించి ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించాలి అనేటువంటి యోచన ప్రభుత్వం చేస్తుంది అంటే అంత స్థాయిలో నీరు ఉన్నాయా? ఆ నీటిని మనం సద్వినియోగం చేసుకోగలమా అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతూ ఉంటుంది. అక్కడే రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి సరిహద్దు గోదావరి నీటి పంపకాలు పంచుకుంటున్నటువంటి రాష్ట్రానికి మధ్య వస్తున్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సమస్య ఇక్కడే ఉంది. ప్రధానమైనటువంటి సమస్య పూర్తి స్థాయిలో ఇక్కడే కేంద్రీకృతమైంది. దీన్ని పరిష్కరించేటువంటి అడుగులో ఎలా పడబోతుంది? ఇప్పుడు ఇదొక పెద్ద ప్రశ్నగా మారింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, ఆల్మోస్ట్ ఒక 3 దశల్లో దీన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి 1 కృష్ణానది వరకు, 2 బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు, 3 నల్లమల్ల సాగర్ వరకు, ఈ 3 దశల్లో కలిపి ఆల్మోస్ట్ 58,700 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే అది అంత ఆషామాషి ప్రాజెక్టా? భారీ స్థాయి ప్రాజెక్ట్. ఇంత భారీ స్థాయి ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారంటే వీటికి నీటి పంపకాలు కావాలి, నీటి కేటాయింపులు కావాలి. నీళ్ళు ఎప్పుడో వస్తాయి, ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టి వదిలేద్దాం, కాలువని దవ్వేసి వదిలేద్దాం, నీరు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాడుకుంటారు అనుకునేటువంటి రకం కాదు కదా. రూపాయి వాల్యూ. అలాంటప్పుడు 58,000 కోట్లు ఒక ప్రాజెక్ట్ మీద పెడుతున్నారు అంటే, అంత భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తున్నారు అంటే, అంత భారీ మొత్తంలో వర్క్స్ అక్కడ జరుగుతున్నాయి అంటే, సో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి ప్రాంతాలు, దాని ద్వారా లాభసాటిగా మారేటువంటి ప్రాంతాలు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఇప్పుడు తయారవుతున్నటువంటి డిపిఆర్. ఈ డిపిఆర్లో దాన్ని తయారు చేసిన తర్వాత దీన్ని క్లియర్ కట్గా ఒక అండర్స్టాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కేంద్రానికి పంపడం, కేంద్ర సహాయం ఎంతవరకు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు దీన్ని నిర్మిస్తుంది, వివిధ ప్రాంతాల అభ్యంతరాలు లేకుండా ఏ విధంగా చేస్తుంది అనేది ఇక్కడ రెండోది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఓవరాల్గా మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి ఈరోజు డిపిఆర్ని తయారు చేయడానికి మాత్రం టెండర్లను ఖరారు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. సో ఎప్పటి వరకు టెండర్స్ ఖరారు అవుతాయి, డిపిఆర్లో ఎలాంటి అంశాలు ప్రధానంగా ప్రతిపాదించేటువంటి అంశాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాబట్టి సో ఈ రిపోర్టే అత్యంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా, మరి ముఖ్యంగా గోదావరి కృష్ణా నదులు ఈ 2 నదులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ 2 నదులతో నీటిని పంచుకుంటున్నటువంటి ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు ఏమైనా తెలిపేటువంటి అవకాశం ఉంటుందా, మరి ముఖ్యంగా పోలవరం బరకచల్ల ఇష్యూలో ఇప్పటికీ తెలంగాణ పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. గోదావరి నీటిని పూర్తి స్థాయిలో మళ్ళీ పంపకాలు చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ కానివ్వండి, భూపేష్ కుమార్ ట్రిబ్యునల్ కానివ్వండి, సో ఈ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి నివేదికలను ఇప్పటికే పాతకాలం అంటే పాత చెల్లనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము వాటిని అంగీకరించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మీరు మరోసారి నీటిని పంచండి. ఎగువనున్నటువంటి మహారాష్ట్ర ప్రాంతం దగ్గర నుంచి, కర్ణాటక ప్రాంతాల దగ్గర నుంచి, తెలంగాణ ప్రాంతాల దగ్గర నుంచి, ఆంధ్ర ప్రాంతం వరకు, సో ఒరిస్సా ప్రాంతమైన కానివ్వండి, సో ఇంత భారీ మొత్తంలో ఉన్నటువంటి నీటిని మీరు పంచేటువంటి ఆలోచన చేయండి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆంధ్ర ప్రాంతం యొక్క వాదన ఏంటంటే ప్రధానంగా సో గోదావరిలోకి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ అనడం కన్నా వృధాగా పోతున్నటువంటి నీరు ఏదైతుందో వాటిని మాత్రమే మేము సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం అని ఆంధ్ర చెప్తున్నటువంటి మాట. కానీ మీరు ఇక్కడ క్లియర్ కట్గా ఆలోచించాల్సింది తెలంగాణ ప్రభుత్వం మరో వాదన కూడా చెప్తుంది. మీరు గోదావరిలో వృధాగా పోతున్నటువంటి నీరు, సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీరు అని మీరు అంటున్నారు. కానీ ఎంత శాతం నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుంది, దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా? ఒకవేళ వృధాగా కాకుండా నీటిని సద్వినియోగం చేసుకొని గోదావరిలో కరువు వస్తే ఈ ప్రాజెక్టులో నీటిని నింపేటువంటి పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి? రెండోది, దీని ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి హక్కులను కూడా కాలు రాసేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఒక్క నీటి చుక్కని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు. మేము దీనికి సంబంధించి న్యాయ పోరాటమైనా చేస్తామనేది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గోదావరికి సంబంధించి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇంత రచ్చ జరిగి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా భేటీ అయినా కానీ అది అపెక్స్ కౌన్సిల్ కాదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాకుండా భేటీ అవ్వడం, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దీనికి అధ్యక్షత వహించడం, కానీ ఒక్క ఇష్యూ వచ్చినా కానివ్వండి సో ఇక్కడ డిఫరెంట్గా వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూద్దాం అంటే దీని మీద ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, సో కేంద్ర ప్రభుత్వం డిపిఆర్కి ఆమోదం తెలుపుతుందా లేదా, వివిధ రాష్ట్రాల యొక్క అభ్యంతరాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇష్యూని కూడా మనం వేచి చూద్దాం. ఒక్కసారి మనం తెలంగాణ ఈనాడుని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ధర్మేంద్రకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది.
ఇక ఢిల్లీకి నోయిడా, తెలంగాణకు కొడంగల్. అంతర్జాతీయ స్థాయిలో లగచల్ల పారిశ్రామికవాడ. మహిళా ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం, పలు ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. సో ఎలాగైతే నోయిడా ప్రాంతం ఢిల్లీకి ఉండి బాగా డెవలప్మెంట్ అయిపోయి పారిశ్రామికంగా వృద్ధి చెందిందో, తెలంగాణకు కూడా కొడంగల్ ఆ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన ఈయన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో 103 కోట్ల రూపాయలతో ఆయన శంకుస్థాపనలు చేస్తారు పలు అభివృద్ధి కార్యక్రమాలకి. సో భారీగానే నిధులు కేటాయిస్తున్నారు అక్కడ మౌలిక సదుపాయాలకి. సో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాబట్టి ఆ మాత్రం నిధులు కేటాయింపు, ఆ మాత్రం డెవలప్మెంట్ ఉంటుంది అనేది మాత్రం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక నానుడి. సో అది కూడా నిన్న పూర్తి స్థాయిలో తేటతెల్లంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో లగచల్ల పారిశ్రామిక వాడను ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ చేస్తామనేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మంత్రుల నియోజకవర్గాలు, ముఖ్యమంత్రుల నియోజకవర్గాలకి అగ్ర ప్రాధాన్యతలు ఇస్తూ ఉంటాయి. అది సాధారణ కామన్గా ఉంటుంది. నిధుల కేటాయింపులు కూడా అలాంటి వ్యత్యాసాలే కనబడుతూ ఉంటాయి. అది కూడా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే కొడంగల్కి ఒక మహర్దశ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వరుసగా జరుగుతున్నటువంటి కేటాయింపులు పరిశీలిస్తున్నప్పుడు ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మహబూబ్ నగర్లో ఎక్కడో మారుమూల సరిహద్దు ప్రాంతాల కొంతవరకు అభివృద్ధికి నోచుకొని ఒక వెనుకబడిన నియోజకవర్గంగా కొంత జనసమూహంతో కలిసి ఉన్నటువంటి నియోజకవర్గం మాత్రమే కనబడినటువంటి కొడంగల్ నేడు మాత్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. రహదారుల మౌలిక సదుపాయాల కేటాయింపులో, జాతీయ రహదారుల అనుసంధానంలో, బైపాస్ల నిర్మాణంలో అగ్ర ప్రాధాన్యత లభిస్తుంది. పారిశ్రామిక రంగ కేటాయింపులో అగ్ర తాంబూలమే లభిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి భారీగానే నిధులు కేటాయింపు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ఎన్నుకున్నటువంటి సొంత నియోజకవర్గం కాబట్టి నిధుల కేటాయింపులు ఎక్కడ కూడా ఉపేక్షించకుండా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి కోకాపేటకి సంబంధించినటువంటి భూమి ధరలకు సంబంధించింది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక పంచాయతీకి వేలాయే రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు. నేడు హైకోర్టులో జరిగేటువంటి పరిణామాలే కీలకం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఆల్మోస్ట్ నగారా మోగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ నోటిఫికేషన్ మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టరేట్లకి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెళ్లడం జరిగింది. సో ఆయా ప్రతిపాదనల ప్రకారం పూర్తి స్థాయిలో జిల్లాల్లో రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించి సమగ్రమైనటువంటి ఒక యూనిట్గా తీసుకొని, ప్రతి మండలాన్ని యూనిట్గా తీసుకొని 31 జిల్లాలకు సంబంధించి 545 గ్రామీణ మండలాలు, 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో నోటిఫికేషన్ జారీ కాబోతుంది. ఇది ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి హైకోర్టులో నిన్న జరగాల్సినటువంటి విచారణ జరగనటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి పరిణామాలే నోటిఫికేషన్ త్వరితగతిన జారీ దాని మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ 2-3 రోజులు, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ వారంలో నోటిఫికేషన్ ఇచ్చేసి డిసెంబర్ 2వ వారం లేదా 3వ వారంలో దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. మరి ఈరోజు హైకోర్టులో ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు జరగబోతాయో మనం కూడా వేచి చూడాలి. ఇవి 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. ఇది వాళ్ళ మార్నింగ్ పేపర్ అనాలిసిస్. రేపటి మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.